హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చానండి. సో మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా జూనియర్ అసోసియేట్ రోల్కి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈరోజే రీసెంట్గా అయితే రిలీజ్ అయిందనమాట. సో ఈ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేద్దాము. సో మెయిన్గా అయితే పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటి గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దామన్నమాట. సో ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అండి. దాన్ని చూస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఆన్లైన్ రిజిస్ట్రేషను స్టార్టింగ్ డేట్ చూసుకుంటే మనకి 17th డిసెంబర్ నుంచి 7th జనవరి 2025 వరకు ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే నంబర్ ఆఫ్ జాబ్స్ 13,735 పోస్టులు అయితే ఉన్నాయండి, ఆల్ ఓవర్ ఇండియా అనమాట. సో మనకి మేజర్గా ఆంధ్రప్రదేశ్ సంబంధించి 50 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత తెలంగాణకు సంబంధించి 342 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. మీ క్వాలిఫికేషన్స్ ఎనీ డిగ్రీ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అయితే ఉందన్నమాట. సో మనమైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకుంటే నాట్ బిలో 20 years అండ్ నాట్ అబౌవ్ 28 years. సో 28 years లోపు ఉండే వాళ్ళైతే కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు. దాని ప్రకారం మనకైతే ఉంటుందన్నమాట ఏజ్ లిమిట్. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అకార్డింగ్ టు ద స్టేట్ అప్లైడ్. ఆంధ్రకి చూసుకుంటే ఇంగ్లీషు, తెలుగు, హిందీ, ఉర్దూ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది ఎగ్జామినేషను. తర్వాత తెలంగాణ చూసుకుంటే సేమ్ ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూ అయితే ఉంటుందన్నమాట. సో మనకి సెలక్షన్ ప్రొసీజర్ వస్తుంది చూసుకుందాం. సెలక్షన్ ప్రొసీజర్ ఫస్ట్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటాయన్నమాట, తెలిసినట్టుగానే అందరికీ తెలుసు. సో ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫేజ్ 1లో. ఇది ఆన్లైన్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అనమాట. 100 మార్క్స్ అయితే ఉంటుంది. 1 hour అయితే డ్యూరేషన్ ఉంటుంది. దీనిలో 3 సెక్షన్లు అయితే ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ అబిలిటీ, రీజనింగ్ అబిలిటీ ఉంటుంది. ఇది పూర్తిగా ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. సో ఒక్కొక్క ఇంగ్లీష్ సంబంధించి 30 మార్కులు ఉంటాయి. 30 క్వశ్చన్లు, 30 మార్కులు. దీనికి 20 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. తర్వాత న్యూమరికల్ చూసుకుంటే 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్ ఉంటాయి. ఇది కూడా 20 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. తర్వాత రీజనింగ్ చూసుకుంటే 35 క్వశ్చన్లు, 35 మార్కులు. ఇది 20 minutes అయితే ఉంటుంది. సో టోటల్గా 1 hour అయితే ఈ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రిలిమ్స్ అయితే ఎవరైతే క్వాలిఫై అవుతారో వారు నెక్స్ట్ ఫేజ్ 2 అంటే మెయిన్ ఎగ్జామినేషన్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారనమాట. తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఇది కూడా ఆన్లైన్ బేస్డ్. సో దీంట్లో కూడా 4 కేటగిరీలు ఉన్నాయి. ఫస్ట్ జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్, తర్వాత జనరల్ ఇంగ్లీషు, తర్వాత యాప్టిట్యూడ్, తర్వాత రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అనమాట. సో ఇవి కూడా ఉంటాయి, 100 మార్కులకి అయితే ఉంటాయి. తర్వాత డ్యూరేషన్ చూసుకుంటే ఒకసారి 2 hours 40 minutes అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్లో 50 క్వశ్చన్లు ఉంటాయి, 50 మార్కులు. ఇంగ్లీష్ చూసుకుంటే 40 క్వశ్చన్లు, 40 మార్కులు. తర్వాత యాప్టిట్యూడ్ చూసుకుంటే 50 క్వశ్చన్లు, 50 మార్కులు. రీజనింగ్ చూసుకుంటే 50 క్వశ్చన్లు, 60 మార్కులు అయితే ఉంటాయన్నమాట. సో 35 minutes, 35 minutes, 45 minutes, 45 minutes ఒక్కొక్క సెక్షన్కి సంబంధించి ఇంత అయితే డ్యూరేషన్ అయితే ఉంటుంది. టోటల్ చూసుకుంటే 2 hours 45 minutes అయితే ఉంటుందన్నమాట. సో ఇది కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు అనమాట. దాంతోపాటు తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మెయిన్గా ఫిబ్రవరిలో కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. పే స్కేల్ ఇచ్చారనమాట. పే స్కేల్ చూసుకుందాం ఒకసారి. బేసిక్ శాలరీ చూసుకుంటే 26,730 నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. సో ఇది బేసిక్ శాలరీ అనమాట. మనకి ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది, మినిమం 6 months అయితే ఉంటుంది ప్రొబేషనరీ పీరియడ్. దీనిలో మనకైతే ట్రైనింగ్ అన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట ఆఫ్టర్ జాయినింగ్ అయిన తర్వాత. సో ఇది ఒక డీటెయిల్స్ అనమాట. బయోమెట్రిక్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ హాల్లో. తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్ అయితే మనము తీసుకోవాల్సి ఉంటుంది, బోత్ ప్రిలిమ్స్, మెయిన్స్. తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు ఒకసారి చూసుకుంటే ఇది నాన్ రీఫండబుల్ అండి. సో జనరల్ కేటగిరీ సంబంధించి 750 రూపాయలు అయితే ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉంటుంది. మిగతా వాళ్ళకైతే ఏముండదు అనమాట. అప్లై చేసుకోవడానికి ఇక్కడ లింక్ అయితే ఉంది. సో దాన్ని చూసి అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ డేటు అప్లై చేసుకోవడానికి 17th నుంచి అయితే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో మనకైతే ఇవి బేసిక్గా ఇచ్చిన డీటెయిల్స్ అనమాట. సో మీరు కూడా ఒకసారి పూర్తిగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే చూసుకొని అప్లై చేసుకోవచ్చు. మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా
లోకల్ డిస్టిక్లోనే ఉంటుందన్నమాట హెడ్ క్వార్టర్లు. ఆంధ్రాకు సంబంధించి అనంతపూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఈ యొక్క డిస్టిక్ హెడ్ క్వార్టర్లో అయితే ఉంటుంది. తర్వాత తెలంగాణకు సంబంధించి హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మము, వరంగల్ ఈ ఏరియాలో అయితే ఉంటుందన్నమాట మెయిన్గా. సో మనకి దగ్గరలో ఎవరైనా ఉంటే ఈ ఏరియాకి ఎగ్జామ్ సెంటర్ పెట్టుకొని అప్లై చేసుకోండి, మీ యొక్క దగ్గరగా ఏదైతే ఉందో అదే దానికి. సో ఈ డీటెయిల్స్లో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మొత్తం అంతా ఈ నోటిఫికేషన్లో. సో దీనికి సంబంధించిన అప్లై చేసుకోవడానికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని ఓపెన్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి. తర్వాత సో ఎవరైతే బ్యాంక్ జాబ్స్కి ట్రై చేస్తున్నారో సిన్సియర్గా వాళ్ళైతే కంపల్సరీ దీన్ని యూటిలైజ్ చేసుకొని అప్లై చేసుకోండి. సో ఇది అండి ఈరోజు ఒక జాబ్ వీడియో. సో SBI నుంచి. సో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.